ఇప్పుడు చూస్తున్న ఒక్కో దృశ్యం ఎవరి మనసునైనా కలిచివేస్తోంది. జీవితంలో ఏమీ లేనితనం అంటే ఇదే. ఎవరైనా ఏదైనా ఇప్పిస్తే బావుండు అని బాధపడే క్షణం ఇదే. ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఇలాంటి అడ్డమైన పనులు చేసి ఎలాగైనా బతకడానికి ఇలా కింద మీద పడే దారుణ సమయం ఇదే. జీవితానికి అర్థమే లేని ఈ విషమ క్షణాలు దగ్గర పడటానికి ఇంకెంతో కాలం లేదు. అతి త్వరలోనే ఈ దృశ్యాలు ఈ ప్రపంచంలోని యువత అనుభవించబోతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్యోగాల తీరు, పని విధానాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత కంపెనీల నిర్వహణలో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం దగ్గర నుంచి కీలక సమావేశాలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోవడం వరకు పలు మార్పులు చూశాం. తాజాగా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కొత్త ధోరణులు రానున్నాయోనని ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరతీశారు. టెక్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్మన్ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సామాజిక మాధ్యమాలకు విపరీతమైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని చాలా కాలం క్రితమే అంచనా వేశారు. కృత్రిమ మేధ విప్లవం రానుందని 1997లోనే చెప్పారు. తాజాగా ప్రస్తుతం ఉన్న 9 నుండి 5 ఉద్యోగాలు, అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర ఒకే విధిని నిర్వర్తించబోరని తెలిపారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు. 2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హాఫ్మన్ తెలిపారు. దీనివల్ల అవకాశాలతో పాటు సవాళ్లు ఉంటాయని వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకే చోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వివిధ కంపెనీలకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా పలు రంగాల్లో రకరకాల విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు.